తమిళనాడు ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి 10 సీట్ల మెజారిటీకి దూరంగా ఆగిపోయిన తర్వాత విజయ్ నేతృత్వంలోని టీవీకే కాంగ్రెస్ తన 5 మంది మద్దతు ఇస్తున్నారు. మరో 5 మంది కావాలి, బట్ అసెంబ్లీలో మా బలాన్ని నిరూపించుకోవడం అవకాశం ఏమో అని విజయ్ అడుగుతూ ఉన్నారు. రాజ్యాంగం ప్రకారమైన అండ్ పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారమైన విజయ్ని అధికారంలోకి ఆహ్వానించాలి గవర్నర్. తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ జరగాలి. రాజ్భవన్ గారు బలాన్ని నిరూపించుకునే, అది లోక్ భవన్ కాదు, బలాన్ని నిరూపించుకునే ప్లేస్ అసెంబ్లీ. కానీ ఇక్కడ గవర్నర్ ఏదో కంప్లీట్ కుట్ర గేమ్ ఆడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 24 గంటలు విజయ్ గవర్నర్ని 2 సార్లు కలిశారు. మరి విజయ్కు అవకాశం ఇవ్వకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది? రాష్ట్రపతి పాలన లేదు అంటే ఇంతకుముందు వార్తలు వెలువడినట్లు డిఎంకే, అన్నా డిఎంకే ఇద్దరు కలిసి ఏమైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారా? అది దారుణం నిజంగానే. సరే, ఆ ప్రయత్నాలు జరుగుతాయా? ఇటు రాష్ట్రపతి పాలన కానీ, లేదా అటు వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్లాన్ కానీ చేస్తారా? ఇదే జరిగితే విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతూ ఉన్నాయి. విజయ్ ఎక్కడా ప్రత్యక్షంగా ఈ మాటలు మాట్లాడలేదు, బట్ జాతీయ మీడియా అంచనా వేస్తుందా? వాళ్ళకేమైనా విశ్వసనీయ సమాచారం ఉందో తెలియదు. కొందరి టీవీకి ఎమ్మెల్యేల మాటలను ఉదాహరిస్తూ వాళ్ళ మాటలను బేస్ చేసి కథనాలు ప్రసారం చేస్తున్నట్లు ఆ జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. ఆ సంచలన కథనం ఏంటంటే, తన మొత్తం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించబోతున్నాడు విజయ్. మొత్తం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తన నిరసనను వ్యక్తం చేయబోతున్నారు అని. ఏదో అంటే ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా రాజకీయాల్లోకి వచ్చారు. ఈ కుట్రలు కుతంత్రాలు తెలిసిన మనిషికి అసలు అనిపించరు. చాలా సంయమనంతో చాలా ప్లెజెంట్గా కనిపిస్తాడు విజయ్. ఇవి ఇప్పటికే విసిగి వేజారిపోయారు. ఇంత కుట్ర రాజకీయాలు ఇట్లనే ఉంటాయి, అన్నిటికీ తట్టుకోవాలి తప్పదు. కానీ విజయ్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు అన్నది ఆ కథనాల సారాంశం. జస్ట్ ఇమాజిన్, 5 మంది సభ్యుల బలం తక్కువ ఉందని గవర్నర్ ఎవరు బలం అడగడానికి? సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయాలి. బలం నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో. ఏమో 5 మంది తక్కువ ఉన్నారండి, 10 మంది సభకు డుమ్మా కొడతారేమో. ఏం మైనారిటీ ప్రభుత్వాన్ని నడపలేదా? కేంద్రంలో 5 సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాలు నడిపిన చరిత్రలు లేవా? రాష్ట్రాల్లో లేవా? 10 మంది సభ్యులు రాలేదనుకోండి, అప్పుడు మైనారిటీ ప్రభుత్వం అని ఏమవుతుంది? మెజారిటీ లేకపోయినా కనుక సభలో బలం నిరూపించుకున్నట్లే కదా. ఏందో మరి ఈ గవర్నర్లేందో, వీళ్ళతో చెత్తరాజకీయ నడిపించి వీళ్ళేందో ఏం తనకలా ఆడిపోతారు రా బాబోయ్. నిజంగా ఏం బతుకులంతా కుట్రలతోనే నడిపిస్తారు. చూడాలి మొత్తమే తమిళనాడు రాజకీయాలు ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయి.